హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయిన థండర్ బోల్ట్స్ అనే హాలీవుడ్ మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 6 నిమిషాలు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పర్లేదు, బాగానే ఉందని చెప్పాలి. రీసెంట్ టైమ్స్లో వచ్చిన మార్వెల్ సూపర్ హీరో మూవీస్లో ఇది చాలా బెటర్. అండ్ ఈ మూవీ రీసెంట్గా వచ్చిన కెప్టెన్ అమెరికా ఉంది కదా, దానికి కొంచెం స్లైట్గా కనెక్షన్ ఉంటుందన్నమాట. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, అసలు పరిచయం లేని ఒక 5 యాంటీ హీరోస్ ఒక డేంజరస్ మిషన్ ఇరుక్కుంటారు. అండ్ సెట్ చేసి ఒక కరప్టెడ్ పొలిటీషియన్ అనమాట. ఎందుకు అలా చేశారు, వాళ్ళు బయటపడ్డారా లేదా, వాళ్ళు ఎవరినైనా ఎదుర్కొన్నారా ఈ మిషన్లో అనేది మూవీలో చూస్తారు. పాజిటివ్ చెప్పాలంటే లీడ్ యాక్టర్స్ బాగా యాక్ట్ చేశారనమాట. మెయిన్గా ఫ్లోరెన్స్ పా అండ్ లివైస్ పుల్మెన్ చుట్టూ జరుగుతుంది స్టోరీ అంతా. అండ్ మధ్య మధ్యలో వచ్చే డేవిడ్ హార్బర్ సీన్స్ కూడా కొన్ని ఫన్నీగా ఉంటాయి. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్ అయితే బాగున్నాయి. సూపర్వైజర్స్గా చేసింది మ్యాట్ క్రిన్స్ అండ్ జేక్ మారిసన్. మూవీ రొటీన్ సూపర్ హీరో టెంప్లెట్స్లో కాకుండా లైక్ ఏలియన్స్ని చంపడం అలాంటివి కాకుండా డిప్రెషన్, ట్రామా, ఐసోలేషన్ లాంటి ఎమోషన్స్ మీద వెళ్తుంటుంది అనమాట థీమ్. ఇందులో ఎవరు సూపర్ హీరోస్ లాగా డే 1 నుంచి ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉండరు. ఇన్స్టెడ్ యాంటీ హీరోస్ అనమాట. అండ్ ప్రతి వాళ్ళకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఎందుకు అలా అయ్యారు, ఎలా ఎదుర్కొన్నారు, బయటకు వచ్చారా లేదా అన్నట్టు. నెగిటివ్స్ చెప్పాలి అంటే మధ్య మధ్యలో స్లో నరేషన్ ఉంటుంది అనమాట. దానివల్ల కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది మనకి. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ ఉంటాయి అనమాట. అండ్ చాలాసార్లు మనం చూసాం కూడా ఇలాంటి. లైక్ ఎగ్జాంపుల్, సడన్గా సూపర్ పవర్స్ వచ్చేయడం, ట్రైనింగ్ లేకుండా ఫైట్ చేయడం గాల్లో. ఈ మూవీని డైరెక్ట్ చేసింది జేక్ స్ట్రయర్. ఈయన ఇంతకుముందు పేపర్ టౌన్స్, రోబోట్ అండ్ ఫ్రాంక్ మూవీస్ చేశారు. అండ్ చాలా టీవీ షోస్ కూడా చేసినట్టున్నాడు ఆయన. మెయిన్ యాక్టర్స్ వచ్చి చాలా పెద్ద స్టార్ కాస్టే ఉంది. లైక్ ఫ్లోరెన్స్, సెబాస్టియన్, జూలియా, లివైస్ పుల్మెన్ కానీ, వైట్ రజల్, హ్యానా, గెరాల్డిన్ విశ్వనాథన్ అండ్ అదర్స్ ఉన్నారనమాట. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఉన్నాయా అంటే ఎస్, ఒక మిడ్ క్రెడిట్ అండ్ 1 పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అండ్ అది చాలా ఇంపార్టెంట్ కూడా నెక్స్ట్ రాబోయే మూవీస్కి. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.